ద లార్డ్. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క మహోన్నతమైన కృపలో మీరందరూ క్షేమంగాను మరియు ఆరోగ్యంగాను ఉన్నారని చెప్పి దేవాతి దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తున్నాం. మరి ఈరోజు కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం. కాబట్టి ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది యుండుడి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. ప్రభునందు ప్రియులారా, దేవాతి దేవుడు మనందరికీ కూడా వాగ్దానం అనుగ్రహించి పెట్టినాడు. అది ఏమిటనంటే, నిన్ను ఎన్నడను కూడా విడువను, ఎడబాయను, ఎప్పుడు కూడా నేను నీకు తోడుగా ఉంటాను, నేను ఎప్పుడు నీ వెంటే ఉంటాను అని చెప్పని దేవాతి దేవుడు మనకి వాగ్దానము చేస్తున్నాడు. మరి దేవాతి దేవుడే మనందరికీ తోడుగా ఉంటే, ఆయన మనల్ని విడిచిపెట్టుకోకుండా మనతోనే ఉంటే, మన జీవితంలో ఇంకా దేనికి కూడా మనము భయపడవలసిన పని లేదు, దేనికి కూడా మనకు కొదువ అనేది ఉండదు. మరి చాలామంది వాగ్దానం చేసినటువంటి దేవాతి దేవుణ్ణి మర్చిపోయి ఈ లోకంలో ఉన్నటువంటి వాటి కొరకు ప్రాకులాడుతూ ఉంటారు. నేను బ్రతకాలంటే నాకు అవి కావాలి, ఇవి కావాలి అని చెప్పని ధనాపేక్ష కలిగినటువంటి వారై వెతుకుచూ ఉంటారు ఈ లోకంలో ఉన్నటువంటి వాటిని. మరి ధనం సంపాదించుకోవద్దు అని కాదు, కానీ ధనం సంపాదించుకోవటమే ఆశగా ధనాపేక్ష కలిగి ఉండటం అనేది దేవుని దృష్టిలో అది పాపం. విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయడి అని చెప్పని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. మరి మనలో ధనాపేక్ష కనుక ఉంటే దానిని విడిచిపెట్టి మనం దేవుని మీద కనుక ప్రతి విషయంలో ఆధారపడినట్లయితే ఆయన నిన్నెన్నడూ విడిచిపెట్టడు, నిన్నెన్నడూ ఎడబాయడు. ఈ లోకంలో నిన్ను ఎవరు మరచినా, నిన్ను ఎవరు విడిచిపెట్టినా, నిన్ను ఎవరు ఎడబాసినా కానీ మనలను నిత్యము ఆయన తోడుగా, ఆయన కృపను మనకు తోడుగా ఉంచి ఆయన మనల్ని విడవక ఎడబాయక మనల్ని కాచి కాపాడుతాడు. మరి దేవుని యొక్క వాగ్దానములను స్వతంత్రించుకునే కృపాధన్యత దేవాతి దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించి పెట్టినగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్.